అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, దివ్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, దివ్య ప్రేమ. అది ఎంతో సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, దివ్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, దివ్య ప్రేమ. ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక, ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక ప్రేమించుచున్న వందనం ప్రభు, ప్రేమించుచున్న వందనం ప్రభు. అది ఎంతో సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, దివ్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, దివ్య ప్రేమ. దేవుడనే అరచినను, ఆ ప్రేమనే విడచినను. దేవుడనే అరచినను, ఆ ప్రేమనే విడచినను. మంచి కాపరి నన్ను విడువడు, నాకై పరితపించు. ఎంతగానో ప్రేమించెను, అది ఎంతో స్వచ్ఛమైన ప్రేమ, దైవ ప్రేమ, దివ్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, దివ్య ప్రేమ. తల్లి అయినా అరచినను, ఈ లోకమే ద్వేషించినను. తల్లి అయినా అరచినను, ఈ లోకమే ద్వేషించినను. కనికరించు ఆ హృదయమెప్పుడు నాకై పరితపించు. ఎంతగానో ప్రేమించెను, అది ఎంతో సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, దివ్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, దివ్య ప్రేమ. ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక, ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక ప్రేమించుచున్న వందనం ప్రభు, ప్రేమించుచున్న వందనం ప్రభు. అది ఎంతో సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, దివ్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ,
మిక్కిలి ప్రియమైన దేవుని జనాంగమా, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును నేర్చుకోవడానికి, ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినటువంటి యొక్క దైవికమైన ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి ప్రభు అయిన యేసయ్యను మహిమపరుస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరట ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ ప్రాముఖ్యమైన, ఒక దైవికమైన ఆత్మీయ సందేశాన్ని మీ ముందుకు తెచ్చి తద్వారా మీ జీవితంలో ఆత్మీయమైనటువంటి ఓ గొప్ప మలుపులు, వాక్యమే మిమ్మలను త్రిప్పి మీ జీవితాలు ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాలన్నటువంటి ఓ దైవికమైన ఆలోచనతో దేవుని వాక్యమును మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. అందుకొరకే ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యమును తెరచి దేవుని వాక్యమును చదువుకుందాం. దయచేసి మీ దగ్గరున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి కార్యక్రమంలో కొనసాగుదాం. తూరు రాజైన హీరాము దావీదునద్దకు హీరాము దోతల్ని అతనికి ఒక ఇల్లు కట్టడానికి దేవదారు మ్రానులను కాసే పనివారిని వడ్లవారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన ఇశ్రాయేలీల మీద తనను రాజుగా స్థిరపరచెనని దావీదు గ్రహించెను. దేవుని పరిశుద్ధ ఘననామమునకే మహిమ కలుగునుగాక. చదవబడిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు ఓ చిన్ని అభ్యర్థనను ప్రభు పాదాల దగ్గర పెడదాం. ప్రభువా, మాతో మాట్లాడవా తండ్రి. నీ వాక్యమును మాకు గ్రంథ రూపకముగా అనుగ్రహించిన గ్రంథకర్త నీవే మాతో మాట్లాడడానికి మా మధ్యకు రండి. నీ వాక్యము మేము వినాలి, తద్వారా దీవించబడాలి. ఆ కృపలో నడిపించమని ప్రార్థన. వినువారందరూ చక్కటి దైవీకమైన వాక్య ధ్యానములో కొనసాగి ప్రభు రాకడకై నమ్మకంగా ఉండేలాంటి నీ పరిశుద్ధాత్మ తాకిడి కృప వారికి దయచే. నీవే మహిమ పొందమని యేసయ్య పేరట ప్రార్థించుచున్నాము. ఆమేన్. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మన యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యంలో వెలువడుచున్నటువంటి యొక్క దైవీకమైన వాక్యములను విని దైవ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఈ చదువుకున్నటువంటి సందర్భంలో
దావీదు అనే ఒక రాజు మనందరికీ కనిపిస్తున్నారు. ఈ మహాశయుడు ఓ ఉన్నతమైన స్థితికి వెళ్ళాడట. ఆ మాటలే మనం మరలా ఒకసారి చదువుతున్నాను. తన జనులైన ఇశ్రాయేలీల నిమిత్తం యెహోవా తన రాజ్యమును ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తున్నాడని దావీదు గ్రహించాడు అని రాయబడింది. మనందరికీ తెలుసు, దేవుని హృదయపు ఆలోచనలను గుర్తించిన దేవుని హృదయానుసారుడు, దేవుడు కోరుకున్న వ్యక్తి. అన్నల ఆగ్రహానికి గురైనప్పటికీ, రాజైన సౌలు యొక్క అసూయకు గురై తరమబడినప్పటికీ కూడా దేవుని హృదయపు ఆలోచనలను గుర్తించి దేవుని యొక్క వాక్య విధానంలో నమ్మకంగా ఒక్క తప్పు తప్ప మిగిలినవన్నిటినీ విషయాల్లో నమ్మకంగా ఉన్న ఈ దావీదు విషయంలో మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, అతడు గొర్రెల సాల నుంచి లేక గొర్రెల పాకలో నుండి అనుకోవచ్చు, నేరుగా దేవుని కృప వల్ల రాజుగా అభిషేకించబడ్డాడు. ఒక అద్భుతమైన దైవజనుడు, దీర్ఘదర్శి, మాటలలో తప్పిపోని ఒక అద్భుతమైన దైవజనుడైన సమూయేలు ద్వారా తైలాభిషేకం, కొమ్ములో ఉన్న తైలాభిషేకంతో దేవుని యొక్క సేవకుడు, దీర్ఘదర్శి, ప్రవక్త దైవ దర్శనాన్ని మరలా ప్రజలకు తెలియచేయడానికి దేవునిచే అద్భుతమైన రీతిలో వాడబడిన దైవజనుడు శామ్యూల్ గారి ద్వారా అభిషేకించబడ్డాడు. అతని రాజ్యము రోజు రోజుకి వర్ధిల్లుతూ ఉంది. అతడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనిని కాపాడుచూ ఉన్నాడు. అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఏ చోటకు వెళ్ళినా అతనికి జయమే ఎదురవుతుంది. ఇలాంటి వ్యక్తి కోసం వ్రాయబడిన మాట, అతని రాజ్యము ఉన్నతమైన దశకు వెళ్ళిందటండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళిందంట. ఆ రాజ్యాన్ని చూచిన వారందరూ వావ్, ఓ చిన్ని రాజ్యమును లేక చిన్ని ప్రాంతాన్ని ఒక అద్భుతమైన రాజ్యముగా, అద్భుతమైనటువంటి సామ్రాజ్యముగా విస్తరింపచేసిన ఘనత ఆయనకి దక్కిందండి. శత్రులందరిపై విజయాన్ని సాధించాడు. ప్రక్కలో బళ్ళెముగా ఉన్నటువంటి ఫిలిస్తీయులను హతమార్చాడు. శత్రువులందరిపైన విజయాన్ని దేవుడే అనుగ్రహించాడు. అంతకంతకు క్రమక్రమముగా వర్ధిల్లినటువంటి ఆయన, అతని రాజ్యము ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిందంట. కారణాలు ఏమిటి? ఈ రోజున మన శారీరక దైనందినటువంటి మన జీవితంలో మన ఆత్మీయ స్థితి అయినప్పటికీ, శారీరకమైనటువంటి జీవితం అయినప్పటికీ, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి క్రైస్తవులమైన మనం ఏం చేయాలి? ఈ పూట ఆ కోణములో దేవుని వాక్యాన్ని మీ ముందు అందించాలనేటువంటి నా ఉద్దేశం. ఎలా మనము ఉన్నతమైన స్థితికి చేరుకోగలము? ప్రతి వ్యక్తి ఉన్నతమైన స్థితి కావాలని ఆశపడుతూ ఉంటాడు, ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. నాకు తెలిసి వచ్చి నడుస్తున్న వ్యక్తి
సైకిల్ కావాలంటూ, సైకిల్ ఉన్న వ్యక్తి బైక్ కావాలంటూ, బైక్ ఉన్న వ్యక్తి కారు కావాలంటూ, కారు ఉన్న వ్యక్తి విమానాల్లో అంటే ఉన్నతమైన స్థితి కావాలని ఆశపడుతూ ఉంటారు. సహజమే. ఈ పరిస్థితిలో ఒక్కొక్క సందర్భంలో దేవుని కృపకు ఈ విషయాలలో ఈ ఉన్నతమైన స్థితికి ఆశపడుతూ దేవుని కృపకు మాత్రం దూరం కాకూడదని మనం చేస్తున్నాం. ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనే ఆశ మంచిదే, కానీ ఆ ఉన్నత స్థితికి వెళ్ళే కొద్ది అహంకారము, గర్వము, అతిశయము ఇవి ఏమాత్రమో క్రైస్తవుని దరి చేరకూడదని సవినయంగా మీకు మనవి చేస్తున్నాను. సహజంగా అవి వచ్చి చేరిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇచ్చిన దేవునిని, దేవా నాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రమో వందనాలు అంటూ మన దైవికమైన జీవితాన్ని, మన దైనందిన జీవితాన్ని కొనసాగించుకోవలే తప్ప తద్వారా అతిశయపడుతూ, గర్వపడుతూ, లోకంలో దేవునికి దూరం అవుతూ, కృపను వ్యర్థం చేసుకుంటూ, దేవుని సంఘానికి, దైవజనులకు, సహవాసానికి, సమర్పణకి, ప్రతిష్టకు, త్యాగాలకి, దేవుడిచ్చినటువంటి దైవికమైన అనుబంధాలకి దూరం అవ్వద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అందుచేత ప్రియమైన సోదరులారా, ఈ పూట అసలు ఉన్నతమైన స్థితికి మనం ఎలా వెళ్ళగలము? ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా? ఉన్నతమైన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నా లేక దేవుని యొక్క మహాకృపను బట్టి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశపడుతున్న ఆత్మీయంగా, నేను ఈ రోజున శరీర సంబంధమైనటువంటి ఉన్నత స్థితిని నేను మీ ముందు పెట్టడం లేదు, కానీ ఒక ఆత్మీయంగా నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నది నా ఆలోచన. దాన్నే యేసయ్య ఓ పర్యాయం అంటాడు, మిద్ది మీద ఉన్నవాడు క్రిందకు దిక్కూడదు అన్నాడు ఆయన. మిద్దె ఒక ఉన్నతమైన అనుభవము. భక్తిలో, సమర్పణలో, విశ్వాసములో, ప్రేమలో, త్యాగములో, ఉపేక్షలో, దేవుని కొరకు చేస్తున్నటువంటి వైరాగ్య సంబంధమైన భక్తిలో, నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించే విధానంలో నువ్వు ఉన్నతమైన స్థితికి పైనే ఉండాలి. పై స్థాయిలో, మిద్దె మీద. దాన్ని మీకు అర్థం అవడానికి క్రిందకు దిగ్గకు అనే ఒక దైవ సందేహం యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు, వినొచ్చు. కాబట్టి ఆత్మీయంగా ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించగలము? మన స్థితి ఉన్నతంగా ఎప్పుడు ఉంటుంది? ఈ విషయాలు టూకీగా ఒక 2-3 విషయాలలో మీ ముందుంచి ఈ దైవిక కార్యక్రమాన్ని కొనసాగించాలని నేను ఆశపడుతున్నాను. ఎంతమంది ఉన్నతమైన స్థితి కావాలని కోరుకుంటున్నారు? ఉన్నతంగా ఉండాలని ఆలోచన ఎంతమందికి ఉంది? అలా అయితే రండి, నాతో పాటు వచ్చి ఈ దైవిక వాక్యాన్ని ఆలకించి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మీకు మనవి చేస్తున్నాను. ఒక వాక్యం చదువుదాం, ఎలా వస్తుందో. యోబు గ్రంథము, ఒకసారి మీ బైబిల్ తీస్తే యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. అప్పుడు నీ స్థితి మొట్టమొదట కొద్దిగా ఉండినా
తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదు. వింటున్నారా? ఈ మాట బెల్దద్దు అని ఆయన పలుకుతున్నటువంటి పదం ఇది. యోబు యొక్క ముగ్గురు ప్రాముఖ్యమైన స్నేహితులు మనకు కనపడతారు కదండి. ఆయన బాధపడుతున్నప్పుడు, వేదనకరమైన పరిస్థితిలో అతను ఉన్నప్పుడు అతని స్నేహితులు కొన్ని మాటలు ఈయన పలుకుతాడు, వారు ఒకసారి ఇంకొకైనా, మరొకసారి ఇలా ఈ బెల్దదు పలుకుతున్నటువంటి పదం ఏమిటంటే అప్పుడు అన్నాడు ఆయన. అప్పుడు అనగా ఒక కాలాన్ని సూచిస్తుంది. అప్పుడు నీ స్థితి మొట్టమొదట కొద్దిగా ఉన్నా తర్వాత నీవు తుదకు చివరికి మహా అభివృద్ధి పొందుతావు. నీ స్థితి ఉన్నతంగా ఉంటుంది, ఉన్నతమైన స్థితిలో నీవు ఉంటావు. అప్పుడు అన్నాడు ఆయన. అదే ఎప్పుడు, ఏమి చేస్తే ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి నువ్వేం చేయాలి? నకిలీ నోట్లు చలామణి చేయాలా? ప్రభుత్వపు వ్యతిరేక కార్యక్రమాలు చేయాలా? నువ్వేం చేయాలి? లంచాలతోట ఉన్నతమైన స్థితికి? ఈ రోజున చాలామంది ఉన్నతమైన స్థితికి వెళ్ళినటువంటి చాలామంది జీవితాన్ని ఓసారి పరీక్షించండి. ఎలా వెళ్ళారు వాళ్ళు? నేను శరీర సంబంధమైన ఉన్నతిని మీ ముందు పెట్టాలని ఆశపడతలేదు, కానీ దైవికంగా భక్తిలో నువ్వెంత ఉన్నతంగా ఉన్నావో అన్నది దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న. దేవుడు అడుగుతున్న ప్రశ్నకు ఒక సరైన సమాధానం నువ్వు చెప్పగలవా? అప్పుడు నీ స్థితి మొట్టమొదట కొద్దిగా ఉన్న తర్వాత చివరికి మహాభివృద్ధి పొందుతావట. ఎప్పుడు? కొంచెం ఆ పై వచనాలను మనము ఓసారి చదువుకుంటూ వస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. చూడండి, అదే 8వ అధ్యాయము 5వ వచనము నుండి 2-3 మాటలు చదవాలని ఆశపడుతున్నాను. నీవు జాగ్రత్తగా దేవునిని వెదికిన ఎడలా. వింటున్నారా? ఈ వచనాలు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో బైబిల్ నేర్పుతుంది. భక్తిలో, మరలా చెప్తున్నాను, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో, సమర్పణలో, త్యాగములో, ఆరాధనలో, ఆత్మీయతలో, నమ్మకములో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటములో, బైబిల్ గ్రంథంలో ఏమైతే ఉన్నాయో ఆ అన్నింటిలో నీవు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండడానికి నువ్వేం చేయాలి? కొండకి దూకాలా? పుణ్య నదులలో స్నానాలు చేయాలా? తీర్థయాత్రలా? తపజపాలా? గంగ స్నానాలా? ఏం చేయాలి? ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పుతుందండి. మొదటి మాట, నీవు జాగ్రత్తగా దేవునిని వెదకిన ఎడల. అనగా దేవునిని ఏం చేయాలంటే ఈ రోజున మనము వెతకాలండి. అన్నీ వెతుకుతున్నాం. భూమి క్రింద ఉన్న ఏమేమి ఉన్నాయో వెతుకుతున్నాం. ఆకాశంలో ఏముందో వెతుకుతున్నాం. పాలపొంతలో ఏముందో వెతుకుతున్నాం. చంద్రమండలంలో ఏముందో వెతుకుతున్నాం. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ లోకములో యేసుక్రీస్తును, దేవునిని వెతకలేకపోతున్నాం. అసలు నన్ను కన్న నా తండ్రి, నా దేవుడు, నా ప్రభువు. పౌలయ్య గారు అంటారు, దేవునిని వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను
వారి నివాస స్థలమునకు పొలిమేరలను ఏర్పరచెను అన్నాడు ఆయన. దేవునిని వెతికే ప్రయత్నం ఉందా? నీవు దేవునిని జాగ్రత్తగా వెతికిన ఎడల అసలు ఎవరైనా ఆయన ఎలా ఉంటారు, ఆయన సంగతి ఏంటి, ఆయన స్థితిగతి ఏమిటి? దేవునిని వెతకండి పిల్లరా. రైట్. రెండవది దేవునిని వెతకిన ఎడల. రెండవది సర్వశక్తుని, దేవుని బతిమాలుకునే సర్వశక్తుడైన దేవునిని బతిమాలుకునే బ్రతిమాలుకున్నట్లయితే ప్రభువా ఆయన బ్రతిమాలేంటి? సర్వశక్తుడైన దేవునిని వెతకాలి, బ్రతిమాలాలి. ఎందుకు బతిమాలాలి? అంత కఠినాత్ముడా, అంత కోపిష్ఠుడా, నీ కూడా రానుడా? చాలామంది బ్రతిమాలడం అంటే బాబాయ్ బ్రతిమాలటం ఏంటండి బాబు, దేవుడు బ్రతిమాలటం ఏంటి ఒక అనుమానం రావచ్చు. ఎందుకు బ్రతిమాలంటే నీతో ఉండి నీతో కూడా రావాలంటే బ్రతిమాలాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఇంకొంచెం ఆ మాట అర్థం అవడానికి కింద వచ్చినాన్ని కూడా చదువుదాం. నీవు పవిత్రుడవై అంటే ఆయన పరిశుద్ధుడు. మరి నీతో రావాలంటే నువ్వు ఎలా ఉన్నావు? ఏ భేదం లేదు, అందరూ పాపులే. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఇప్పుడు మనతో రావాలి అంటే ఆయన పరిశుద్ధుడు. రాడు. మరి ఆయన నీతో ఉండాలి అన్నా, నిన్ను హెచ్చించాలన్నా, నిన్ను దీవించాలన్నా, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలన్నా నువ్వు పాపి. అందుకని నా పాపం అంతా పోవడానికి నన్ను కడిగి శుద్ధీకరించే బ్రతిమాలి. అది అసలు విషయం. నాకు కూడా రానని చెయ్యట్టుకుని బ్రతిమాలి లేదండి, అది కాదండి బ్రతిమాలటం. అర్థమవుతుందండి? అది కాదు. నీవు దేవునిని వెతకాలి. రెండవది ఆయనను బ్రతిమాలుకోవాలి. మూడవది పవిత్రంగా పవిత్రుడవై. వింటున్నారా? ఈ పదం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. పవిత్రుడు, పరిశుద్ధుడుగా బ్రతకాలి. చాలామంది ఉన్నతమైన స్థితిని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను కాదంటలేదు, మంచిదే. మీ ఆశ మంచిదే, మీ ఉద్దేశం మంచిదే, మీ కోరిక, మీ ఆర్తి, మీ ఆకాంక్ష ఓకే, మంచిదే. అయితే ప్రియ స్నేహితులారా, నువ్వెంత ఉన్నతమైన స్థితిని కోరుకుంటున్న సోదరులారా, మీకు ఒక శుభవార్త ఏమిటంటే నీవు పవిత్రుడుగా ఉండగలవా? పవిత్రుడవై ఉన్నట్లయితే యేసు రక్తము చేత నీ పాపములు కడుక్కోగలిగితే, ఎందుకంటే పవిత్రుడు ఎవరో లేరండి, అందరూ అపవిత్రులే. మరలా చెప్తుంది బైబిల్, ఏ భేదం లేదట, అందరూ పాపులే. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. పవిత్రుడవడానికి స్త్రీకు పుట్టినవాడు ఎట్లా పవిత్రుడవుతాడు అని ప్రశ్నించింది బైబిల్. గనుక పవిత్రుడవయ్యాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన రక్తాన్ని అడిగి, ప్రభువా నీ రక్తము చేత నన్ను కడుగు, నన్ను తెల్లగా, హిమము ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా నన్ను కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నా ప్రతి పాపమును కడుగు. ఓ జనము కనబడగానే అడుగుతున్నారు, వీరెవరో తెల్లని బట్టలు ధరించారంటే అక్కడ రాయబడిన మాట, వారు యేసు రక్తము చేత తమ వస్త్రములను తెలుపు చేసుకున్నవారు. అవును, మన మనసును, మన శరీరాన్ని, మన పాప ఆలోచన శుద్ధి చేసుకోవాలండి. వింటున్నారా? ఉన్నత స్థితికి చేరే మార్గాన్ని చెబుతున్నాను. ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఇది ప్రాసెస్. ఈ మార్గంలో నువ్వు ప్రయాణం చేయగలవా? దేవునిని జాగ్రత్తగా వెతికావా? ఆ దేవుని బ్రతిమాలుకున్నావా? ఆ దేవుని సన్నిధిలో, దేవా
నన్ను నీవు పవిత్రుడవై, తర్వాత మాట, యథార్థవంతుడవైన ఎడల. ఏమంటే అర్థమవుతుందండి? ఒక 4-5 చిన్ని మాటలు మీ యొక్క మనస్సులో ఉంచాలనే ప్రయత్నం అండి. చిన్ని మాట. నీ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశపడుతున్నావు సోదరి సోదరుడా, ఉన్నతమైన దశ కావాలని కోరుకుంటున్నావు. ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడండి దావీదు. ఇప్పుడు మీకు తెలుసా, 40 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా పరిపాలించాడు. చాలా ఉన్నతమైన జీవితం, ఉన్నతమైన దశకు వెళ్ళిపోయాడండి. చుట్టూ శత్రువులు ఉన్నారు. ఫిలిస్తీయులు, అమాలేకీయులు, కానానీయులు, హివ్వీలు, హిత్తీలు, యెబూసీయులు. ఎవ్వరికి అందనంత ఉన్నతమైన స్థితిలో అతని రాజ్యం ఉంది. అలా రాజ్యం ఉందన్న సంగతి, ఉన్నతమైన స్థితిలో ఉన్నానన్న సంగతి దావీదు గ్రహించాడు. అంచేత నీవు ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ప్రభు నీకు నేర్పుతున్న మాటలు ఏమిటంటే, నీ జీవితంలో దేవుని జాగ్రత్తగా వెతకాలి. తన్ను వెదకు వారు కనుగొందురు. వెతకండి దేవునిని. దేవుని సహవాసాన్ని మనం కోల్పోయాం. ఏమండి, ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నామండి మనం. యేసయ్య 12 సంవత్సరాల వయసులో పండగకు వెళ్ళారట వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు. దేవాలయంలో ఉండిపోయాడు ఆయన, శాస్త్రులతో పరిశీలతో మాట్లాడుతూ. వీళ్ళు మన పిల్లడు ఎవరో ఒకరు కూడా వస్తాడులే అనుకుని వచ్చేసారు బయటికి. ఇంకా చూసుకోండి, కనపడలేదు. తెగ వెతుకుతున్నారండి, తెగ వెతుకుతున్నారు. ఎక్కడ వదిలేసామో అక్కడే, ఏ సహవాసాన్ని విడిచిపెట్టామో దాన్ని మరలా వెతుకుదాం. ఏ దైవికమైన కృపను వదిలేసామో మరలా కృప కోసం మరలా వెతుకుతాం. స్నేహ బృందమా, దేవునిని వెదకండి, బ్రతిమాలండి ఆ దేవునిని. తర్వాత పవిత్రంగా, పరిశుద్ధంగా, పరిపూర్ణమైన పరిశుద్ధతలో కొనసాగుదాం. ఎందుకో తెలుసా, ఆయన పరిశుద్ధుడు. సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి నీవు. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేము. ఆత్మ విషయములో ఏమండి, దీనత్వం కలిగిన మనము హృదయ శుద్ధి గలవారే దేవుని చూస్తారని యేసయ్య తన ధన్యతలో చెప్పలేదా? పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు అని చెప్పలేదా? పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నట్టు శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషమును కడుక్కోండని బైబిల్ చెప్పలేదా? మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ యేసుక్రీస్తు తన రక్తము వలనను ఆయన ఆత్మ వలనను ఆయన పేరును బట్టి ఆయన మిమ్మల్ని కడిగి శుద్ధీకరించాడని కొరింథీ సంఘానికి రాయటం, పౌలుగా రాయటం మనం చూడలేదా? యెహోవా పరిశుద్ధుడు అనే పదాలు తన గ్రంథములో ఎన్నిసార్లు లేవు? పరిశుద్ధతలో ఆయనకి సాటైన వారు ఎవరూ లేరని కనబడుతుందే బైబిల్ చెప్తుందిగా. నాలో పాపముందని స్థాపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి సవాలుతో కూడిన పదాన్ని పలికినాడు యేసయ్య. ఆయన కుమారులము, ఆయన పిల్లలము, ఆయన కుమార్తెలుగా పిలువబడుతున్న మనము సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ నీకుంటే, యథార్థంగా ఉంటే, యథార్థమైన మనస్సుతో ఉంటే, యథార్థమైన మనసు. ఎందుకంటే మనందరికీ తెలిసిన మాట, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. ఆయన యథార్థవంతుడు. యథార్థవంతులు యథార్థంగా ఉంటాడు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. విషయాన్ని బైబిల్లో ఉన్నవే. అందుచేత ప్రియ క్రైస్తవ సమాజమా, నీవు యథార్థవంతుడవైన ఎడలా ఒక 4 ఉన్నతమైన స్థితికి చేరడానికి ఒక 4 మాటలు ఈ పూట మీ ముందు ఉంచుతున్నాను నేను. నీవు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి దేవుడు తన గ్రంథములో రాయించిన ఒక 4 విషయాలు మీ ముందు పరిచయం. దేవునిని జాగ్రత్తగా వెతికితే
రెండవది, ఆయన గురించి వెదికిన నీవు ఆయనను బ్రతిమాలితే. మూడవది, పవిత్రత, పరిశుద్ధత. నాలుగవది, యథార్థత అంటే అర్థం ఏమిటంటే బైబిల్ చెప్పినటువంటి 15వ కీర్తన ప్రకారంగా హృదయపూర్వకముగా నిజము పలకటమే, హృదయములో కపటము లేకపోవడమే, హృదయములో కుళ్ళు లేకపోవడమే. ఇస్కరియోతు యోధను ఒకసారి మీరు ఉదాహరణగా చూస్తే, హృదయంలోనేమో యేసయ్యను అప్పగించాలి ఆ దృక్పథం. పెదవులతో అంటున్నాడు, బోధకుడా నీకు శుభం, బోధకుడా నీకు శుభం. ఒక పక్క బోధకుడిని అప్పగిస్తూ శుభమని చెప్తున్నాడు. అది శుభముతో కూడినటువంటి ముద్ద, శుభవచనముతో కూడినటువంటి ముద్ద, అప్పగించే ముద్ద. హృదయము నిండా వేరే భావాలు, యథార్థత లేని మనుష్యులు, యథార్థత లేని వ్యక్తులు, యథార్థత లేని సమాజము, యథార్థత లేని విశ్వాస బృందము, దైవజనులు. సోదరులారా, నీవు యథార్థంగా ఉన్నట్లయితే, చదవండి కిందకి చదవండి ఆ మాటలో, నీవు యథార్థవంతుడవైట్లే. అలా ఈ 4 విషయాలలో నీవు కరెక్ట్గా ఉంటే, సరిగ్గా ఉంటే, సరైన విధానంలో ఉంటే, చదవండి ఏంటంటే తర్వాత మాట, నిశ్చయముగా ఆయన నీయందు. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. అద్భుతమైన పదం, దేవుడు నీయందు శ్రద్ధ నిలిపి. ఏంటంటే దేవుడే నీ మీద శ్రద్ధ నిలుపుతాడట, నీవు కాదట. నీ మీదే నీ దేవుడు శ్రద్ధ నిలిపి. ఈ రోజున చాలామందికి ఏమండి ఆ బడికి వెళ్తున్న అక్షరాలు రాకపోవడానికి, పని చేస్తున్నా లేక పని చూస్తున్నా అది అబ్బకపోవడానికి శ్రద్ధ లేకపోవడమే కదండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. కొంతమందికి శ్రద్ధ ఉండదండి, చదువుకోవాలనే శ్రద్ధ ఉండదు, ఏమంటే మంచి బతకాలనే శ్రద్ధ ఉండదు. ఎప్పుడు చూసినా రోడ్లంటే తిరుగుతుంటారు, సినిమాలు, షికార్లు. కాలేజీకి పంపించింది అందుక. ఏమంటే శ్రద్ధ లేని మనుషులు. ఈరోజు చాలామంది సంఘంలో కూడా కొంతమంది ఉంటారండి విశ్వాసులు, వాళ్ళు కూడా ఏముంటుందంటే శ్రద్ధ లేదండి. చాలామందికి ప్రార్థన మీద శ్రద్ధ లేదు, భక్తిలో శ్రద్ధ లేదు, భక్తి మీద అస్సలు ఉండదండి వీళ్ళకి. కుటుంబం మీద కూడా శ్రద్ధ ఉండదు. సెల్ల మీద ఉన్న శ్రద్ధ సెల్ల ఇచ్చిన దేవుని మీద ఉంటే ఎప్పుడో బాగుపడుతాం మనం. శ్రద్ధ లేదు. దేవుడు చక్కని మాట ఉంది, నీవు దేవునిని వెతికితే, ప్రతిమాలితే, పవిత్రంగా ఉంటే, యథార్థంగా ఉంటే దేవుడే నీ మీద శ్రద్ధ నిలిపి. ఇంకేంటండి తర్వాత, దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి నిశ్చయముగా సందేహం లేకుండా, అనుమానం లేకుండా దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తొదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు ఇవి 4 చేశాడా లేదా చెప్పండి. 1, దేవుణ్ణి వెతికాడు, బ్రతిమాలాడు. తాను పాపం చేసినప్పుడు బ్రతిమాలాడు. 51వ కీర్తన అంతా అదే కదండి. బ్రతిమాలుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు, బ్రతిమాలుతున్నాడు. ప్రభువా క్షమించే, కడుగు నాయన, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దయ్యా, నీ పరిశుద్ధత నుంచి నన్ను తొలగించొద్దయ్యా, నీ అభిషేకము, నీ కృప తండ్రి, అంతరంగంలో నూతన మనస్సు అయ్యా, స్థిరమైన హృదయము, రక్షణార్థమైన హృదయము. ఎంత ప్రార్థన చేసి బ్రతిమాలాడండి.
బ్రతిమాటమే కాదు, ఏమంటే పవిత్రంగా బ్రతికాడు అండి. పవిత్రంగా బ్రతికాడు, యథార్థంగా కూడా బ్రతికాడు. యథార్థత. ఒక సందర్భంలో నాతాను ప్రవక్త కోసం గత సందేశం నాతాను ప్రవక్త వచ్చి చెప్తే ఆ మనుషుడు నీవనగానే వెంటనే నేనేం కాదు, నేనైతే మాత్రం అని దబాయించలేదు. నేను పాపము చేశాను, యథార్థంగా ఒప్పుకున్నాడు. అయ్యా నేను పాపిని, అయ్యా నన్ను పరిశుద్ధపరచు, అయ్యా హృదయంలో కపటం లేనివాడు ధన్యుడని రాసావు, నేను కొంచెం కపటంగా ప్రవర్తించాను, అయ్యా క్షమించని భక్తుడు దావీదు యథార్థత. ఆ మనుషుడు నీవే అనగానే నేనే మీరు చెప్పింది కరెక్టేనండి అని తన నేరమును ఇంకొకటి మీద పెట్టలే. సరే నేను చెప్తే మాత్రం ఆమె ఎలా ఉండాలి? నిప్పులా బ్రతకాలిగా. బెస్సేవా నేను రమ్మన్నాను, రాగానే వచ్చింది, కుదరదు, నువ్వెవరో రాజు, ఇలాంటి తప్పు చేయకూడదు, నాకు నీతులు చెప్పాలిగా. ఆమె కూడా చేసిందిగా, ఆమెకు నాతో పాలు ఏం లేదండి. ఆమె నేను తప్పు చేసింది నేనే, పాపము చేసిన వాడును నేనే, యథార్థత ఒప్పుకున్నాడు. ఇక అర్థం. అందుకే అతని స్థితి మొట్టమొదట చివరికి అన్నలందరూ కంటించున్నాడు కదా, అందరు కంటించున్నాడు. ఓ సందర్భంలో ఒక్క మాట పలికాడంట, వాడిని చంపుతాను అనగానే పెద్దని కాలు పట్టుకుని ఒక్కట్లాగే, రా నీ దుర్మార్గత నాకు తెలుసు, నువ్వు హృదయ గర్వంతో నిన్నున్నాడు, నువ్వు ఎందుకు వచ్చానో తెలుసులేరా. అరణ్యంలో చిన్న మంద తండ్రి అప్పగించిన గొర్రెలు ఏం చేసా పాత్రకి. యథార్థత కలిగిన వాడు కనుక తన తండ్రి అప్పగించిన గొర్రెలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్న వ్యక్తి చివరికి అదే అన్నల ముందు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఆ రాజులు అతన్ని చూసి, ఒరే ఆ గొర్రెలు మేపేవాడు రా, మన గొర్రెలు అతను చంపినోడు రా, వాడు ఆ దేశానికి రాజు అయ్యాడు రా, వాడిని చూపు చూడాలి, వాడిని పట్టుపట్టాలి, వాడిని అనుకున్నారు. వాళ్ళే ఓడిపోయారు. ప్రియ స్నేహితులారా, నేను ఎందుకు ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను తెలుసా? దావీదు ఉన్నతమైన స్థితికి వచ్చాడు. నేను అనుకుంటానండి, ఆ సందర్భాన్ని ఊహిస్తూ, దావీదు యొక్క అన్నలు దావీదు యొక్క సైన్యంలో ఉన్నారేమో అనుకుంటాను నేను. ఎందుకంటే సౌలు యొక్క సైన్యములో పనిచేశారు వాళ్ళు. బహుశా దావీదు యొక్క సైన్యంలో కూడా వాళ్ళు ఏదో పనిచేశారేమో, సహస్రాధిపతులుగానో శతాధిపతులుగానో. ఇప్పుడు దావీదు సింహాసనం మీద రాజుగా కూర్చున్నారు, సైనికులుగా తన అన్నలు. నేను అనుకుంటున్నాను ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడండి నా ప్రియ. నీవు ఆ ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకెళ్ళని ఆశపడుతున్నాడో, ఒక 4 విషయాలు మీ ముందు ఉంచాను. దేవునిని వెతుకుదాం, బ్రతిమాల్దాం, పవిత్రంగా ఉండడం నేర్చుకుందాం. నువ్వు ఉండలేవు. నీకు దేవుని యొక్క వాక్యం చెప్పింది, నీవు పవిత్రుడు కాదురా బాబు అని చెప్పింది. యేసు రక్తము ప్రతి రోజు ఆ రక్తాన్ని చేత కడుక్కుంటూ శుద్ధీకరించుకుంటూ, ప్రభువా పరిపూర్ణత పరిశుద్ధతలో పరిపూర్ణతగా నన్ను చేయమని ప్రార్థన చేసుకుంటూ, భక్తి చేసుకుంటూ పరిపూర్ణగా వెళ్ళిపోదాం. యథార్థత కలిగి ఉందాం. ఈ 4 విషయాలు నీ జీవితంలో ఉంటే నీ స్థితి కొంచెం ప్రారంభంలో కొద్దిగా ఉన్న తొదను మహా అభివృద్ధి పొందుతాం. నీ స్థితి మారుద్ది, నీ పరిస్థితి మారిపోద్ది, నీ స్థితి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. భక్తిలో తారాస్థాయికి వెళ్తావు. అది భక్తి, ప్రార్థన, విశ్వాసం, సమర్పణ, అన్ని విషయాల్లో నువ్వు ఎంత ఉన్నతమైన స్థితికి ఉంటావు. అలా ఉండాలనే ఆశతో ప్రభు నీ కోసం ఈ మాటలు రాయించాడు. రాయించడమే కాదు, నాలాంటి దీన సేవకుని ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. ఉన్నతమైన స్థితికి మీ జీవితాలను, ఆత్మీయంగా మీ జీవితాలను ఉన్నతమైన స్థితికి దేవుడే నడిపించడానికి
తాను ఎన్నుకున్న ఆ మార్గములో, లేకపోతే దేవుడు నీకిచ్చినటువంటి ఆ దైవ సంబంధమైన మార్గములో ప్రభు కొరకు నమ్మకంగా ఉండండి. ప్రభు మిమ్మలను ఉన్నతమైన స్థితికి చేర్చునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందుకు తలలో వంచండి. ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ పూట మరొకసారి కొన్ని మాటలు నీ గ్రంథములో నుండి ధ్యానించి ఉన్నత స్థితికి వెళ్ళడానికి నీ కృప కావాలి తండ్రి. ఆయన యోబు గ్రంథంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి దేవునిని వెతికితే, బ్రతిమాలితే, యథార్థంగా ఉంటే, పవిత్రంగా ఉంటే స్థితి మొదట కొంచెం కొద్దిగా ఉన్న తుదకు చివరికి మహాభివృద్ధి పొందుతావని నీ వాక్యము మా జీవితంలో నెరవేరునుగాక. కృపతో నింపమని, ఈ మాటలు అందరికీ ప్రయోజనకరంగా ఉంచమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.